మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. స్వీట్లు పంచుతూ, కేకులు కట్ చేస్తూ, బాణసంచాలు పేలుస్తూ, రక్తదానాలు, అన్నదానాలతో పాటు పేషెంట్లకు కూడా పండ్లు పంచుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తూ ఉన్నది. ఓవైపు జగదీష్ రెడ్డి, జిల్లాలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నేతలందరూ కూడా కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భారీ ఎత్తున పాల్గొంటున్నారు. నకరేకల్ నియోజకవర్గంలో ప్రసన్నరాజు, రేగట మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భారీ ఎత్తున పాల్గొంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మనతో మాట్లాడడానికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ప్రసన్నరాజు ఉన్నారు. అన్న, చెప్పండి, ఎందుకు ఇంత ఘనంగా చేస్తాం? ఎందుకంటే ఈ రోజున కేసీఆర్ అంటే ఒక ఇంటి బిడ్డ కాదు, ఒక తల్లి తండ్రికి పుట్టిన బిడ్డ కాదు. అది బయలాజికల్ రిలేషన్ తప్ప వ్యక్తిగతంగా అయినా లేకపోతే అందరితో పెనవేసుకున్న మానసిక బంధం కానీ లేదా ఉద్యమ బంధం కానీ ఆయనకి ప్రతి అడుగడుగున తెలంగాణ రాష్ట్రం నలుమూలలా కూడా ప్రతి ఇంటితో ప్రతి మనిషితో పేగుబంధం అనుకున్నంత విలువ ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారికి ఉంది. దీన్ని ఎవరు కూడా కాదనలేరు. ఈ విషయంలో ఎలాంటి అతిశయోక్తి కూడా ఎవరికీ లేదు. ఎందుకంటే ఈరోజు ఏం కార్యక్రమాలు చేస్తాం? ఈ రోజున కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని నకరేకల్ నియోజకవర్గంలో కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, దాంతోపాటు గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకి బ్రెడ్, పండ్లు పంపిణీ చేశాం. వారి పేరుతో దేవాలయాల్లో పూజలు చేస్తున్నాం. వారు కలకాలం నిండు ఆరోగ్యాలతో ఉండాలి. మళ్ళీ రాబోయే కాలం మొత్తం కూడా వారి పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ, దాంతోపాటు అనాథ వృద్ధాశ్రమంలో భోజన వసతి కల్పించినాం. అన్న వితరణ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు నకరేకల్ హెడ్ క్వార్టర్ని కేంద్రంగా చేసుకొని చేస్తున్నాం. ముఖ్యంగా చెప్పండి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు టీఆర్ఎస్ పని అయిపోయింది, కేసీఆర్ పని అయిపోయింది, భవిష్యత్తు అంతా కూడా కాంగ్రెస్దే ఉందంటా ఉన్నారు. అసలు టీఆర్ఎస్కు భవిష్యత్తు ఉన్నదా? ఇప్పుడు ఒకటి గమనించండి, తెలంగాణ రాష్ట్రంలో అనేక మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన తర్వాత ఆయన రెండేళ్ల కాలంలో చేసింది ఏం లేదు. పేర్లు మారుస్తుండు, అన్ని బండ్ల మీద పేర్లు మార్చుడు, లేకపోతే బ్రిడ్జికి రాసిన పేర్లు మార్చుడు, లేకపోతే శిలాఫలకాలు పగలగొట్టుడు. తర్వాత ఆయనకున్న కేసీఆర్ గారికి ఉన్న చరిత్రను చెరిపేయాలని ఎన్నో రకాల కుయుక్తులు, కుతంత్రాలు, కుట్రలు పడుతుర్రు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తొంగలో దొక్కిర్రు. ఎక్కడ పోయినా ఫ్రస్ట్రేషన్కు లోనై మొత్తం డ్రామా సర్కస్ కంపెనీ ఏదైతే ఉంటుందో, వేషాలు వేస్తారో, ఇవాళ ఏ ఊరికి పోయినా గతంలో సురభి సర్కస్ అని ఉండేది. ఆ సురభిని సర్కస్ని తలదన్నే విధంగా ఇవాళ మేము ఉన్నామని కాంగ్రెస్ సర్కారు సర్కస్ని తలపించే విధంగా పాలన చేస్తున్నారు తప్ప తెలంగాణలో కేసీఆర్కి ఉన్న చరిత్రను కానీ, గతిని కానీ, దిశను కానీ మార్చలేని స్థితికి వచ్చిన తర్వాతనే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాయి. వ్యక్తిగత హననం చేయటం, లేని చిల్లర మల్లర వేషాలు వేసి పనికిరాని కేసులు పెట్టడం, బీఆర్ఎస్ కార్యకర్తల్ని అనేక రకాల ఇబ్బందులకు గురి చేయటం తప్ప నువ్వు ఆధారంగా సాధించేది ఏమీ లేదు. దయచేసి ఇప్పటికైనా నువ్వు ఇచ్చిన హామీలు ఏ ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా అమలు చేసేటందుకు ప్రయత్నం చేయండి తప్ప అప్పుడు ప్రజల మనన చెందుతారేమో కానీ మీరు కలలో కూడా ఊహించుకోకరి. కేసీఆర్కి తెలంగాణ ప్రజలకు ఉన్న బంధాన్ని, పేగు బంధాన్ని, తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అనుబంధాన్ని తెంచలేరు. మీరు మర్చిపోరు, అది కళ్ళే అవుతుంది. ఫైనల్గా చెప్పండి, మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా 1కి 2కి తప్ప చైర్మన్ పీఠాలను దక్కించుకోలేని పరిస్థితి ఉంది. ఏంటి మీ భవిష్యత్ కార్యాచరణ? ఎలా మీరు వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎలాంటి కార్యాచరణతో ముందు పోతాం? మీరు గుర్తుంచుకోరి, తెలంగాణ రాష్ట్రంలో గతంలో మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో చూస్తే ఏకపక్షంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసుని మొత్తం చట్టాలు ఉన్న వ్యవస్థలన్నీ దుర్వినియోగం చేసి అనేక రకాల ప్రలోభాలకు గురి చేసి ఓటర్లని కనీసం మీరు నమ్మరు అన్ని దొంగ ఓట్లే. వీళ్ళు ఓటు చోరీ గురించి వాళ్ళ రాహుల్ గాంధీ రాజ్యాంగ ప్రతిని పట్టుకొని తిరుగుతారు. కానీ ఇలా క్షేత్రస్థాయికి వచ్చి చూడ్రి, ఎవరిని నిన్న మొన్నగా జరిగిన ఎక్కడ మున్సిపల్ ఎన్నికల్లో చూడ్రి, మొత్తం కూడా దొంగ ఓట్లు, లేకపోతే ప్రలోభాలు లేదా అదిరింపులు, బెదిరింపులు, పోలీసులను అడ్డం పెట్టుకొని జరగటం. ఈ కూడా ఓట్లు అనుకుంటే ఇది ప్రజాస్వామ్యం మొత్తం అవహేళన చేసే విధంగా ఇలా బిహేవియర్ ఉంది. మొత్తాన్ని ఎలక్షన్ కమిషన్ అయితే చోద్యం చూసింది అంతే. ఎక్కడ కూడా నేను స్వయంగా నల్గొండలో డబ్బులు ఇస్తున్న విషయాన్ని పట్టిస్తే కూడా, ఆర్వోకి పట్టిస్తే కూడా దిక్కులేని పరిస్థితి. అదే అధికార పార్టీ ఏం చేస్తాం సార్ అని చెప్పేసి నిస్సిగ్గుగా, నిర్లజ్జాకరంగా వ్యవహరించిన తీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలన పోయినా ఎన్నికలు జరిగిన పట్టణ ప్రాంతాల ప్రజలందరికీ తెలుసు. ఇవన్నీ దొంగ ఓట్లు, ప్రలోభాలకు చేసిర్రు. అన్ని రకాలుగా దొంగ పద్ధతులు ఇవాళ గెలిచిన చోట కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న మంచి మెజారిటీ ఉన్న చోట కూడా అధికార పార్టీ ఆగడాలను అయితే తలదన్నే విధంగా ఇప్పటివరకు కనీ విని ఎరగని చరిత్రలో తెలంగాణ రాష్ట్రంలో మనం కల్లారా చూస్తున్నాం. మా పార్టీ ఎమ్మెల్యేలని అసలు కనీసం ప్రోటోకాల్ కూడా లేదు.
గెలిచిన వాళ్ళనైతే కిడ్నాపులు చేస్తుర్రు, ప్రలోభాలకు గురి చేస్తుర్రు. మా ఎమ్మెల్యేలని అసలు ఎమ్మెల్యే అనే విషయాన్ని కూడా పరిగణలో పక్కన పెట్టేసి వాళ్ళ ఇష్టానురాతంగా దౌర్జన్యాలకు దిగి ఇవాళ మున్సిపాలిటీలో మేము అదనంగా భయంకరమైన సీట్లు గెలుచుకున్నామని చెప్పడం చాలా సిగ్గుతో తలదించుకుంటుంది. తెలంగాణ ప్రజలు అందరూ కూడా చూస్తారు. రేపు రాబోయే స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా ఎందుకంటే మన పట్టణ ప్రాంతాలు ఇవాళ రాబోయే కాలంలో మొత్తం కూడా నువ్వు ఇస్తాన్న సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయలే ఎక్కడ కూడా. ఖచ్చితంగా నీకు తగిన బుద్ధి చెప్తారు. అదే ఓటు ద్వారా నిన్ను తుంగలో తొక్కే పరిస్థితి అయితే వస్తుంది. చూస్తే భవిష్యత్ అంతా కేసీఆర్దే. రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ముందుకు వస్తూ ఉన్నది. ప్రజల ఆశీర్వాదం కూడా తీసుకుంటామని చెప్పేసి ప్రసన్నరాజు అంటున్నారు. కెమెరా పెన్ కృష్ణతో సతీష్, RTV, నకరేకల్ నుండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.